ఓం నమ శివాయ. శ్రీ మాత్ర నమ. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. బ్రహ్మంగారు చెప్పినట్లు 2026 ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా జరిగే 5 సంఘటనలు ఇవే. శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఒక పెద్ద సిద్ధాంతిగా, భవిష్యత్తును ముందుగానే ఊహించి చెప్పిన మహాజ్ఞానిగా అందరికీ సుపరిచితుడు. ఆయనను మనమంతా తెలుగు నోషా రామస్ అని పిలుచుకుంటూ ఉంటాం. ఒక 100 ఏళ్ల క్రితం ఆయన తాళపత్ర గ్రంథాల మీద రాసిన కాలజ్ఞానం చెప్పిన ఎన్నో విషయాలు అక్షరాల నిజం అవుతూ రావడం అనేది చూస్తూ ఉన్నాం. ఆయన చెప్పినట్టుగానే రైళ్లు వచ్చాయి, కరెంటు దీపాలు వచ్చాయి, ఆఖరికి బ్రిటిష్ వాళ్ళ పాలన మన దేశానికి స్వతంత్రం రావడం అంటే కూడా ఆయన ఇప్పుడు సూచించాడు. సమాజంలో వచ్చే మార్పులను, ప్రకృతి వైపరీత్యాలను ఆయన ముందుగానే తెలుసుంచి ప్రజలను అప్రమత్తం చేశాడు. ఇప్పుడు మనం 2026వ సంవత్సరంలో ఉన్నాం. ఈ క్రమంలోని 2026 ఫిబ్రవరి నెలలో కూడా కొన్ని వింతలు జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో సూచించారు. మరి ఫిబ్రవరి నెల గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏముంది? రాబోయే రోజులలో మనకెదురయ్యే వింతలు, విశేషాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో లాస్ట్ వరకు చూడండి, లేదంటే చాలా మిస్ అవుతారు. అంతకంటే ముందు బ్రహ్మంగారి కాలజ్ఞానం నమ్మే వాళ్ళైతే వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ఇక విషయంలోనికి వస్తే, బ్రహ్మంగాడు కలియుగ అంతదశలోని మనుషుల ప్రవర్తనలో ఎలా ఉంటుంది చాలా స్పష్టంగా చెప్పారు. రాబోయే రోజులలో, ముఖ్యంగా ఈ కాలంలో స్త్రీలు తమ సహసిద్ధమైన సిగ్గు బిడియాలను విడిచిపెట్టేస్తారని ఆయన ఆనాడే రాశాడు. అంటే పద్ధతిగా ఉండమని ఎవరైనా చెప్పినా, లేదా పెద్దలు ఇతవు పలికిన వారి మీదకే గొడవకు వచ్చే పరిస్థితులు వస్తుందని ఆయన వివరించారు. ఈ రోజుల్లో మనం సోషల్ మీడియాలో చూస్తున్న కొన్ని ధోరణిలు చూస్తూ ఉంటే ఆయన చెప్పింది ఎంత నిజమో తెలుస్తుంది. సాంప్రదాయాలను గౌరవించేవారు తగ్గిపోతారని, ఎవరైనా సరే నీతిని బోధిస్తే వారిని ఏలన చేసే కాలం వస్తుందని ఆయన చెప్పారు. ఇది ఇప్పుడు మన కళ్ళారా చూస్తున్నాం. ఒకప్పుడు గౌరవంగా ఉండే వాళ్ళు ఇప్పుడు స్వార్థం మీద ఆధారపడి నడుస్తుంటాయి. పెద్దలను గౌరవించడం, ఆచారాలను పాటించడం అనేది ఒక వింతగా చూసే రోజులు వచ్చేశాయి. వీటన్నిటినీ బ్రహ్మంగారు కలి మహిమగా కాలజ్ఞానంలో వివరించారు. అలాగే రాజకీయ రంగంలోనూ కూడా ఈ ఫిబ్రవరి నెలలో పెను సంచలనం చోటు చేసుకుంటాయని బ్రహ్మంగారు చెప్పారు. బ్రహ్మంగారి సూచనల ప్రకారం ఈ నెలలో 2 ప్రముఖ రాజకీయ నాయకులు ప్రమాదవశాత్తు మరణించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇది దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తుంది. రాజకీయాల్లో ఒక రకమైన అస్థిరత నెలకొంటుంది. నాయకుల మధ్య కలహాలు పెరగడం, పదవుల కోసం పాకులాడడంలో ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. అనుకోని ప్రమాదాల వల్ల కీలకమైన వ్యక్తులు దూరం అవ్వడం అనేది సమాజంలో పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఇక ఆర్థికంగా చూసుకుంటే సామాన్య మానవుడికి మరింత కష్టతరంగా మారబోతుంది. ఈ నెలలో రూపాయి విలువ గణనీయంగా పడిపోతుందని, దీని వలన విదేశీ మార్గద్రవ్యం పేరు మీద ప్రభావం పడి వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ఈ ఫిబ్రవరి నెల చివరి నాటికి బంగారం ధర విపరీతంగా పెరిగిపోతుందని కాలజ్ఞానంలో ఉంది. ఇక బంగారం అనేది కేవలం ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉండే వస్తువుగా మారిపోతుంది. మధ్యతరగతి వారు ఈ బంగారం కొనాలనే ఆలోచన కూడా చేయలేరు. బంగారం మాత్రమే కాదు, వెండి ధర కూడా ఊహించని రీతిలో పెరుగుతుంది. అంతేకాదు, రానున్న కాలంలో మనుషుల కోపానికి అదుపు లేకుండా ఒకరినొకరు చంపుకోవడం ఎక్కువ అవుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ఇది ఈ రోజుల్లో జరుగుతుంది కూడా. రీసెంట్గా ఒక వ్యక్తి అడగకుండానే నీళ్లు తాగాడని హోటల్ యజమాని ఇంకా వాళ్ళ స్నేహితుడు కలిసి ఆ నీళ్లు తాగిన వ్యక్తిని కొట్టి ప్రాణం తీశారు. అన్ని పళ్ళు కూడా రసాయనాలతో పూర్తిగా కలుషితం అయిపోతున్నాయని బ్రహ్మంగారు చెప్పారు. ఈ రోజుల్లో కెమికల్స్ వాడకుండా ఒక్క పండు కూడా, ఒక కూరగాయ కూడా పండించడం లేదు. అలాగే ఈ నెలలో ఉదయగిరిలో ఒక అమ్మాయి ఒక కాన్పుకు 7 పిల్లలకు జన్మనిస్తుంది. ఎంతోమంది స్వాములు తామే దేవులమని చెప్పుకొని తిరుగుతుంటారు. నోటి మాట జనం నమ్మరు. కాగితాల మీద రాసే వాటికే విలువ ఉంటుంది. ఇప్పుడు జరిగేది రిజిస్ట్రేషన్స్ అయినా,
లోన్స్ అయినా ఇంకా ఏ ఇతర పనులైనా సరే కాగితం మీద రాస్తేనే కదా మనం నమ్మేది. అలాగే అక్రమాలు విపరీతంగా పెరిగిపోతాయి. ఆడవాళ్ళ మీద ఘోరాలు ఎక్కువైపోతాయి. మనం ఇప్పుడు ప్రతిరోజు ఎన్నో ఘోరాలను చూస్తున్నాం. ఇది రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి కానీ ఏమాత్రం తగ్గటం లేదు. దీనికి కారణం మాత్రం చేతగాని వ్యవస్థ అని నా ఉద్దేశం. మరి మీరేమంటారు? 2040లో 40 రోజుల పాటు కాశీలో ఉన్న గంగా నదిలో నీరు ఉండదని కాలజ్ఞానంలో ఉంది. అలాగే ఈ నెలలో ప్రకృతి వికారం అనేది జరుగుతుంది. అదేమిటి అంటే ఒక మేక కడుపున మనిషి జన్మిస్తాడు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ఇది వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇది స్పష్టంగా ఉంది. ఆ మేక కడుపున పుట్టిన ఆ మనిషిని చూసిన వారు ఆశ్చర్యంతో పాటు భయానికి లోనవుతారు. కొందరు వ్యక్తులు తమ మతి స్థిమితం కోల్పోతారనే వారు మానసికంగా కుంగిపోతారని కాలజ్ఞానంలో చెప్పారు. ఇది ప్రకృతిలో వస్తున్న మార్పులకు, కలియుగ దోషానికి నిదర్శనం. అలాగే భవిష్యత్తులో తల్లిదండ్రుల మీద పిల్లలకు గౌరవం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. పిల్లల రాజ్యం అనేది పైకెక్కి పెద్దల రాజ్యం అనేది డౌన్ అయిపోతుంది. పిల్లలదే పై చేయి అవుతుందంట. పిల్లలు వారి యొక్క ఇష్టానుసారంగా చిన్న వయసులోనే అక్రమ సంబంధాలు పెట్టుకొని అవి ఇంట్లో తెలియనివ్వకుండా జాగ్రత్త పడి వారి యొక్క జీవితాన్ని వారే చేతులారా నాశనం చేసుకుంటూ ఉంటారంట. అలాగే తల్లిదండ్రులు చెప్పేటువంటి మాటలకు విలువ అనేది ఇవ్వకుండా వారి యొక్క మనసు ఏదైతే చెప్తుందో మరి అదే చేసుకుంటూ వాళ్ళకు నచ్చినట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే వీటి వల్ల కొన్ని ఏవైతే జరగకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అటువంటివి జరిగినప్పటికీ కూడాను గుట్టు చప్పుడు కాకుండా సీక్రెట్గా కొన్ని తీసి వేయించుకుంటూ ఉంటారంట. ఇది బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానంలో వివరంగా రాసి ఉంది. ఇలాగా అబ్బాయిలు అమ్మాయిలు కలిసి తిరిగినప్పుడు వాళ్ళకు గర్భిణీలు వచ్చినప్పుడు ఆ గర్భిణీలను ఆ గర్భాన్ని ఎవరికి తెలియకుండా తీసేయించుకొని మళ్ళీ ఏమీ తెలియనట్టుగా ఉండడం అనేది ఈ యొక్క మాటలకు అర్థం. ఇంకా ఏంటంటే అమ్మాయిలే అబ్బాయిల కంటే ఎక్కువగా స్పీడ్గా ఉంటారంట. అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఒక మెట్టు ఎక్కువగా ఉంటారంట. వారి యొక్క ప్రతిష్టలు ఇలాంటివన్నీ ఉండేవి అమ్మాయిలు పెద్ద పట్టించుకోరని, ఇంకా కాస్తో కూస్తో అబ్బాయిలు దిగొచ్చి వాళ్ళ యొక్క కుటుంబాల గురించి, పరువు ప్రతిష్టల గురించి, అలాగే సమాజంలో నలుగురి మధ్య మనం బ్రతకడం కోసం కొన్ని కట్టుబాట్లు ఏవైతే ఉన్నాయో అలాంటివి ఉంచుకోవాలని చెప్పేసి అబ్బాయిలే ఆలోచిస్తారంట. కానీ అమ్మాయిలైతే మాత్రం ఆలోచించరు. అంటే మామూలుగా అయితే ఆడపిల్లలు మగపిల్లల కన్నా కూడా ఇంకా గొప్పగా ఆలోచించాలి. కానీ ఇక్కడ అలా జరగటం అనేది లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో అమ్మాయిలు అంత స్పీడ్ అయిపోయారు. ఈ రోజుల్లో అబ్బాయిలే నయం అనిపిస్తున్నారు. ఒంటి మీద కట్టుకునే బట్టల విషయంలో కానివ్వండి, వాళ్ళు తీసుకునే నిర్ణయాల విషయంలో కానివ్వండి, తెగింపులు కానివ్వండి, కట్టుబాట్ల విషయంలో కానివ్వండి, ఈ రోజులలో అమ్మాయిలతో పోల్చుకుంటే అబ్బాయిలే చాలా బెటర్ అనిపిస్తూ ఉన్నారు. ఈ మాట బ్రహ్మంగారు మనకు ఎప్పుడో చెప్పడం అనేది జరిగింది. అంతేకాకుండా 2026లో భారతదేశంపై ఉగ్రవాద దాడి జరిగే ప్రమాదం కూడా ఉంది. శ్రీ పరాభవనామ సంవత్సరం దేశం సరిహద్దులో అలజడి రేగుతుందని, శత్రువులు లోపలికి చొరబడి దేశ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో హెచ్చరించారు. ఈ దాడుల వలన ప్రజల్లో అభద్రతా భావం పెరుగుతుంది. ముఖ్యంగా పెద్ద పెద్ద నగరాల్లో భయంకరమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం ఎంతో అప్రమత్తంగా ఉండి దేశాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఇది. ఈ దాడుల్లో మనుషుల మధ్య ద్వేషాన్ని పెంచుతాయి. దీనివల్ల సమాజంలో అశాంతి నిలవడవచ్చు. కాబట్టి అవకాశంలో అద్భుతమైన భయంకరమైన ఆకారాలు కనిపిస్తాయని బ్రహ్మంగారు చెప్పారు. మేఘాల మధ్య నుంచి వింత ఆకృతులు మారుతూ కనిపిస్తాయి. ఆకాశం నుండి ఎవరో గట్టిగా అరుస్తున్నట్టుగా పెద్ద పెద్ద కేకలు వినిపిస్తాయి. శబ్దాలు విన్నప్పుడు గుండెలు పగిలేంత భయం కలుగుతుందని, కానీ ఈ వింతలను చూసిన వారు ఇతరులకు చెప్పినప్పుడు సమాజంలోని ఇతర ప్రజలు వారిని పిచ్చిపారిలాగా చూస్తారని, వారి మాటలకు అసలు నమ్మరని బ్రహ్మంగారు చెప్పారు. ఈ దృశ్యాలు కేవలం కొందరికి మాత్రమే కనిపిస్తాయని, అవి చూసిన వారు ఎంతో మానసిక వేదనకు గురి అవుతారని కాలజ్ఞానంలో ఉంది. ఆకాశంలోని ఎరుపుగా మారుతుందని, పగటిపూట కూడా నక్షత్రాలు కనిపిస్తాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు జంతువుల ప్రవర్తనలో కూడా అనూహ్య మార్పులు వస్తాయని బ్రహ్మంగారు చెప్పారు. కొన్ని క్రూర మృగాలు లేదా సాధు జంతువులు మనుషుల్లాగా మారతాయని,
అంటే అవి మనుషుల వలె నిలబడటము, మనుషుల భాషను అర్థం చేసుకొని స్పందించడం వంటివి చేస్తాయని ఆయన వివరించారు. జంతువులు మనుషుల్లాగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాయని, ఈ వింతను చూసి లోకం విసిగిపోతుందని కాలజ్ఞానం చెబుతుంది. ఇప్పుడు మన సమాజంలో జరుగుతున్న విషయమే, వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. చివరిగా 2026 సంవత్సరంలో వేరే లోకపు జీవులు అంటే ఏలియన్స్ లాంటివి భూమి మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఆయనాడే సూచించాడు. ఆకాశం నుంచి వింత వింత వాహనాలు భూమి మీదకి దిగుతాయని, అవి చాలా వేగంగా ప్రయాణిస్తాయని ఆయన చెప్పారు. ఈ వింత జీవులు మన కంటికి కనిపిస్తూనే మాయమైపోతాయని వారు భూమి మీద ఉన్న కాలజ్ఞానం ద్వారా తెలుస్తుంది. కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఈ వింత వాహనాలు కనబడుతూ ఉంటాయి. గ్రహాంతవాసుల రాకుల వలన భూమిపైన కొత్త అలజడి మొదలవుతుంది. వారు మనుషులతో సంభాషించడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఈ నెలలో ఒక తెల్లకాకి ఎగురుకుంటూ వచ్చి భారతదేశంలో ఒక ఊరిలో కనిపిస్తుంది. సాధారణంగా కాకులు నల్లగా ఉంటాయి, కానీ ప్రకృతి విరుద్ధంగా శాస్త్రానికి అందకుండా ఒక తెల్లకాకి ఎగురుకుంటూ వచ్చి ఒక గ్రామంలో వాలి ప్రజలకు కనిపిస్తుంది. ఇది చూసిన జనం ఆశ్చర్యపోతారు. అది ఏదో దైవ మహిమ అని కొందరు, కాదు అని ఇష్టమని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ ఆ కాకి కనబడిన వారం రోజులలో ఆ ఊరిలో రక్తపాతం జరుగుతుంది, రక్తం ఏరులాగా పారుతుంది అని బ్రహ్మంగారు చెప్పారు. రాజకీయంలో కూడా ఈ నెలలో భారీ మార్పులు వస్తాయి. పాలకులు ప్రజలను పిచ్చి వాళ్ళను చేసి మభ్యపెడుతున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక వేరే నాయకుల మీద ఎప్పుడు ఏదో ఒక తప్పు ప్రచారం చేస్తూ కాలం వెళ్ళబుచ్చుకుంటూ ఉంటారు. అంతేకాదు, రాబోయే కాలంలో బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది. మహాలక్ష్మమ్మ నృత్యం చేస్తూ వచ్చి మాయకోతులను ఆడిస్తుంది. హరిద్వార్లోనే మర్రి చెట్టు మీద మహిమలు పుడతాయి. హరిద్వార్కి వెళ్ళే దారి మూసుకుపోతుంది. అహోబిలంలోని ఉక్కు స్తంభం కొమ్మలు రెమ్మలతో జాజి పూలు పూస్తుంది. వైష్ణవ మతం పైకి వస్తుంది, శైవ మతం తగ్గిపోతుంది, చివరికి శివభక్తి కూడా లేకుండా పోతుంది అని కాలజ్ఞానంలో ఉంది. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఈ నెలలో దేశంలోని పురాతనమైన శైవ క్షేత్రంలో ఒక గొప్ప మహిమ వెలిచూస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా మూతబడిన కాలేయ గర్భగుడి నుండి దివ్యమైన జ్యోతి కనిపించడం, లేదా శివలింగం నుండి విభూది, పాలు వంటివి వాటంతటా అవే ఉద్భవించడం వంటివి అద్భుతాలు జరుగుతుంటాయని కాలజ్ఞానంలో ఉంది. కలియుగంలో ధర్మాన్ని రక్షించడానికి ఆ పరమేశ్వరుడే తమ ఉనికిని చాటుకుంటున్నాడని, ఇది చూసిన నాస్తికులు కూడా ఆస్తికులుగా మారుతారని కాలజ్ఞానంలో చెప్పబడింది. 2026 సంవత్సరంలో ఒక కుక్క కడుపున కప్ప పిల్లలు పుడతాయని, అది జరిగిన నెల రోజుల్లోనే మన దేశంలో పెద్ద సునామీ వస్తుందని బ్రహ్మంగారు చెప్పారు. పవిత్ర నదులైన గంగా, యమున పుణ్య ప్రాంతాలలో ఎండిపోతాయని, మరికొన్ని చోట్ల సముద్రం పొంగి భూమిని కవలిస్తుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ఇక రానున్న రోజుల్లో భారతదేశంలో పాలనలో ఇతర రంగాలలోని ప్రాధాన్యత స్త్రీలది పెరుగుతుందని, వారు పురుషులతో సమానంగా అన్ని పనులు చేస్తారు. అంతేకాదు, పురుషులు ఇంట్లో ఉండి ఇంటి పనులు చేసే రోజులు వస్తాయని కాలజ్ఞానంలో ఉంది. భవిష్యత్తులో మానసిక రోగులు ఎక్కువైపోతుంటారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. కూరగాయలు, పండ్లు తమ రుచిని కోల్పోతాయి. సైంటిస్టులు రకరకాల ప్రయోగాలు చేసి మానవాళికి ముప్పు తెస్తారు. మత కలహాలు పెరిగిపోతాయి. ఒకరు దేవుడని ఒకరిని నిందించుకుంటూ ఉంటారు. కానీ చివరికి అందరూ ఒకటే అని సత్యం తెలుసుకుంటారు అని బ్రహ్మంగారు చెప్పారు. నరుడు నక్కలాగా ఊలవేస్తాడు, నక్క నందిలాగా రంకెలు వేస్తుంది, పందులు నాయన అని కూతలు పెడతాయి, ఏనుగులు అమ్మ అని కేకలు వేస్తాయి. ఇక రాబోయే రోజుల్లో 15 సంవత్సరాల ఆడపిల్లలు కూడా గర్భవతులు అవుతారు. అలాగే మనం పీల్చే గాలిని కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి కోపం వచ్చి శ్రీవారి కుడి భుజం పగిలిపోతుంది. అతి తిండి, అతి నిద్ర వలన మానవులు అనేక రకాల రోగాల బారిన పడతారు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. శ్రీనివాసం అన్నది లేక ప్రజలు ఒక చోటు నుండి ఇంకొక చోటుకి సంచరిస్తూ ఉంటారు. అలాగే 2026లో విజయవాడలో ఉన్న కృష్ణా నదిని నీరు కనకదుర్గ ముక్కు పుడకను తాకుతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది. ఒకవేళ జలప్రళయం ఏర్పడి లేదా ఏదైనా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ బీటలు పడితే కృష్ణా నది నీరు వచ్చి ఇంద్రకీలాద్రిని తాకి ప్రమాదం ఉంది కనుక
దుర్గమ్మ ముక్కు పుడుకను కృష్ణానది తాకితే మాత్రం ఎన్నో ఊహించని ప్రమాదాలు జరుగుతాయి. ఏనుగులు పంది పిల్లల్ని కంటాయి, పందులు కూతుర్లు కంటాయి. అంతేకాదు ఈ సంవత్సరం చివరిలో పల్నాడులోని ఒక బ్రాహ్మణు ఇంటి దగ్గర ఉండే కాకరకాయ చెట్టుకు చింతకాయలు కాస్తాయని బ్రహ్మంగారు చెప్పారు. ముందు ముందు ఈ జగమంతా అనాథ పిల్లలతో నిండిపోతుంది. చాలామంది ఆడవాళ్ళు పిల్లల్ని కనేసి వారిని రోడ్డు మీద వదిలేస్తారు అని కాలజ్ఞానంలో ఉంది. అంతేకాదు మక్కా మసీదులో నల్ల పంది పుడుతుంది. ఆ పంది వలన మహమ్మదీయుల మధ్య గొడవలు చెలరేగుతాయి. ఆ పందిని పట్టుకోవాలని ప్రయత్నించినప్పుడు అది విజయవాడ కృష్ణానదికి వచ్చి మాయమవుతుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. నెల్లూరు జిల్లాలో చిలుక మాట్లాడుతుంది. మాట్లాడమే కాదు కాలజ్ఞానాన్ని బోధిస్తుందని చెప్పారు. ఏడేళ్ల పసిబాబు భవిష్యత్తు గురించి చెప్తాడు అని కాలజ్ఞానంలో ఉంది. ఇది ఆల్రెడీ జరిగిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ 2020లో కరోనా వస్తుందని అభిజ్ఞ ఆనంద్ ఫ్యూచర్ని అంచనా వేసి చెప్పాడు. అంతేకాదు అభిజ్ఞ చెప్పిన ఎన్నో విషయాలను నిజమయ్యాయి. ఇది ఖచ్చితంగా అభిజ్ఞ గురించి అని మనం అర్థం చేసుకోవచ్చు. మజ్జిగ కంటే కళ్ళు మంచిదని మజ్జిగ తాగడం మానేస్తారు, కళ్ళు ఇష్టంగా తాగుతారు అని కాలజ్ఞానంలో ఉంది. ఋతువులన్నీ అస్తవ్యస్తంగా మారిపోతాయి. పంటల్లో చీడలు విపరీతంగా పెరిగిపోతాయి. బర్రె కడుపున గొర్రె పిల్ల పుడుతుంది. అక్రమ సంబంధాలు పెట్టుకునే వారికి ఎలాంటి శిక్షలు ఉండవు. మేక మనసిగా అవతారం ఎత్తుతుంది, మనుషుల మీద పెత్తనం చెలాయిస్తుంది అని కాలజ్ఞానంలో ఉంది. వావి వరుసలు మర్చిపోయి కూతుర్లు కొడుకులు కన్న తల్లిదండ్రులను చంపుతారు. అలాగే తల్లిదండ్రులే పిల్లలని కడతేరుస్తారు. మానవ సంబంధాలు దెబ్బతింటాయి. ఒకరి భార్యను మరొకరు వశపరుచుకుంటూ ఉంటారు. స్త్రీ పురుషులు కామపీడితులు అవుతూ ఉంటారు. అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్త భార్యను చెప్పుకుంటారని కాలజ్ఞానంలో ఉంది. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో జలమయం అవుతాయి, మరికొన్ని ప్రాంతాలు కొత్తగా ఆవిర్భవిస్తాయి. అంతేకాదు దేవాలయాలపై దాడులు జరుగుతాయి. చాలా దేవాలయాలు భక్తులు రాక శిథిలావస్థలకు చేరుకుంటాయి. కొన్నేళ్లకు పూజారులు కూడా దేవాలయాలను వదిలేసి తమ వృత్తిని వదిలేసి వేరే వృత్తిలోకి వెళ్ళిపోతారు. దేవుణ్ణి పూజించేవారు దూరమవుతారు. ఆంధ్రప్రదేశ్లోని ఒక ఇనుప స్తంభానికి ఆకులు పువ్వులు పూస్తాయి. ఆ వింతను చూడడానికి ప్రజలు పోటెత్తుతారని బ్రహ్మంగారు చెప్పారు. ప్రజలు ఉన్నపలంగా ఉద్యోగాలు కోల్పోతారని రోడ్డున పడతారని కాలజ్ఞానంలో స్త్రీ పురుషులు ప్రేమలు స్వేచ్ఛ అనే పేరుతోనే చేయకూడని పనులెన్నో చేస్తారని బ్రహ్మంగారు చెప్పారు. ఈ విషయం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఈ సంవత్సరంలో ఇంకో కొత్త రోగం పుట్టబోతుంది. ఈ రోగం వలన శరీరం పైన బొబ్బలు వచ్చి చాలామంది మనుషులు మరణిస్తారు అని కాలజ్ఞానంలో ఉంది. ఒక అమావాస్య నాడు తిరుమల కొండపైన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు. ఇక దేవతా వృక్షమైన వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయి. అలాగే చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయి అని బ్రహ్మంగారు చెప్పారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఒక పెద్ద తుఫాను ఏర్పడుతుంది. ఈ తుఫాను ప్రభావంతో టవర్లన్నీ కూలిపోతాయి. ఫోన్లు కూడా కొన్ని రోజులు పనిచేయవు. ఇక బ్రహ్మంగారి జన్మ రహస్యం కూడా కాలజ్ఞానంలో చెప్పారు. 5000 ఏళ్ల తర్వాత నేను శ్రీ వీర భోగ వసంతరాయల అవతారం దాల్చి మళ్ళీ జన్మిస్తానని, ఈ సంఘటన జరగడానికి ముందు అనేక ఉత్పాదాలు విపరీత సంఘటనలు కనిపిస్తాయని బ్రహ్మంగారు చెప్పారు. ఇలా భవిష్యత్తును ముందే ఊహించి రాసిన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చాలా వరకు కూడా జరిగాయని, ఇక రానున్న రోజులలో కూడా ఎలా ఉండబోతున్నాయో ఎవరికి తెలియదు. ఎలా ఉన్నా కానీ విధి ప్రకారం జరిగేది జరుగుతాయి. కాలంతో పాటు మనం కూడా ముందుకు వెళ్ళాల్సిందే. ఇక ఇప్పుడు బ్రహ్మంగారు చెప్పిన వాటిలో ఆల్రెడీ జరిగిన వాటి గురించి ఒక్కసారి తెలుసుకుందాం. బ్రహ్మంగారు పరిపూర్ణాచార్య ప్రకృతాంబ దంపతులకు బ్రహ్మాండపురి అనే గ్రామంలో సరస్వతి నది ఒడ్డున జన్మించాడు. రికార్డుల ప్రకారం ఆయన 1608లో పుట్టాడని ఉంది. ఆయన విశ్వ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎన్నో విషయాల గురించి చెప్పాడు. మొత్తం 14,000 సంఘటనల గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ప్రస్తావించారు. వాటిల్లో ఇప్పటి వరకు కొన్ని నిజమయ్యాయి. 2023లో ఇరు ప్రాంతాల మధ్య యుద్ధం కొనసాగి దేశాల మధ్య చిచ్చు పెడుతుందని బ్రహ్మంగారు తెలిపారు. ఆయన చెప్పినట్టుగానే రష్యా ఉక్రెయిన్ మధ్య వివాదం దేశాల మధ్య ఒక పెద్ద చిచ్చుగా మారి ఇంకా కొనసాగుతుంది. పొరపాటి డ్రాగన్ మిత్రత్వం అనే వంచన చేసి శత్రువులను దెబ్బతీయాలని చూస్తుంది అని కాలజ్ఞానంలో ఉంది.
బ్రహ్మం గారు చెప్పినట్టుగానే నిజంగా డ్రాగన్ దేశమైన చైనా దేశం మన భారతదేశంలోని మిత్రత్వం అనే వంచనను ఉపయోగించి ఎన్నోసార్లు దెబ్బతీయాలని చూసింది. అలాగే వేరు ప్రయాణ చక్రాలు ఢీకొని పెను భయంకర ప్రమాదాలు సృష్టిస్తున్నాయని బ్రహ్మం గారు తెలిపారు. ఇది ఆంధ్ర సరిహద్దులో జరిగిన ఇరు రైళ్ల ప్రమాదాన్ని మరియు దేశంలో ఇటీవల జరుగుతున్న రైలు ప్రమాదాలను సూచిస్తుంది. అడవి మృగాలు దేవాలయ ప్రాంగణంలోనే ప్రవేశించి మానవులను చంపుతాయని కూడా బ్రహ్మం గారు చెప్పారు. ఇది కూడా బ్రహ్మం గారు చెప్పినట్టుగానే జరుగుతూ వస్తుంది. రీసెంట్గా చూసుకున్నట్లయితే ఈ సంఘటన చాలాసార్లు మన భారతదేశంలోని తిరుమల కొండపై చోటు చేసుకుంది. అంతేకాదు నాస్తికత్వం ప్రగులుతుంది అని బ్రహ్మం గారు బలంగా చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే తమిళనాడులోని జరిగిన యాక్టివిటీస్లో సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ అనేక కామెంట్స్ని ఒక రాజకీయ నాయకుడు సభలో బహిరంగంగా మీడియా ముందు తెలిపాడు. అంటే బ్రహ్మం గారు చెప్పింది జరిగినట్టే కదా. మద్యం తూర్పులో ఉన్న దేశాలు ఆకలి మరియు స్థల ఆక్రమణ కోసం యుద్ధాలు చేసి వేలాది మంది పసి ప్రాణాలను అన్యాయంగా మరణిస్తారని బ్రహ్మం గారు తెలిపారు. మొన్న జరిగిన ఇరాన్ మరియు ఇజ్రాయెల్ పాలిస్తానా మధ్య యుద్ధం అక్కడ ఉన్న పెద్దల నుండి పిల్లల వరకు ఎంతో మందిని పుట్టన పెట్టుకుంది. ఇది కూడా బ్రహ్మం గారు చెప్పినట్టే జరిగింది. ఒక అంబ 16 ఏళ్ళు రాజ్యం ఏలుతుంది అని బ్రహ్మం గారు కాలజ్ఞానములు చెప్పారు. బ్రహ్మం గారు చెప్పినట్టే ఇందిరాగాంధీ గారు 15 సంవత్సరాల 300 రోజులు భారతదేశాన్ని చాలా బలంగా పాలించారు. శ్వేతముఖులు భారతదేశాన్ని పాలిస్తారు అని బ్రహ్మం గారు చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే తెల్లవాళ్ళు భారతదేశాన్ని చాలా సంవత్సరాలు పాలించారు. అంటే ఇది కూడా నిజమైంది. ఇక మీద తెర మీద బొమ్మలు గద్దెక్కుతాయని కాలజ్ఞానంలో చెప్పారు. అంటే యాక్టర్లు రాజకీయంలోనికి వస్తారని అర్థం. బ్రహ్మం గారు చెప్పినట్టుగానే ఎన్టీఆర్ గారు, ఏజీఆర్ గారు, జయలలిత, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇలా చాలామంది రాజకీయంలోనికి వచ్చారు. చాలామంది యాక్టర్స్ ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. అలాగే శనిగ్రహం మిథున రాశిలోకి వచ్చినప్పుడు మరణాలు సంభవిస్తాయని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు. 1913, 1943, 1973, 2003 ఈ సంవత్సరంలో శని మిథున రాశిలోకి వచ్చింది. బ్రహ్మం గారు చెప్పినట్టుగానే 1913లో మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు దేశాల మధ్య గొడవలు మొదలై దాదాపు 3.5 కోట్ల మంది మరణించారు. 1943లో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు దాదాపు 7 కోట్ల మంది చనిపోయారు. 1973, 1975 మధ్యలో చైనాలో ఒక డ్యామ్ కూలి 2 లక్షల మంది చనిపోయారు. 2003లో ఇరాక్లో యుద్ధం మొదలై 2 లక్షల మంది చనిపోయారు. ఇలా బ్రహ్మం గారు ఎన్నో సంఘటనల గురించి చెప్పారు. వాటిల్లో చాలా వరకు నిజమయ్యాయి. గట్టివాడైన పొట్టివాడు దేశాన్ని పాలిస్తాడు అని, ఆకాశంలో పక్షి వాహనాలు కూలి మరణాలు సంభవిస్తాయని, హైదరాబాద్లో తక్కషులు హిందువులు ఒకరికొకరు చంపుకుంటారు అని, జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని, విచిత్రమైన యంత్రాలు వస్తాయని కానీ చావు పుట్టుకలు కనిపెట్టలేరు అని, ఇలా మనం ఇప్పుడు చూస్తున్న ఎన్నో వింతలు విచిత్రాల గురించి బ్రహ్మం గారు అప్పట్లోనే కాలజ్ఞానంలో రాసిపెట్టారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బ్రహ్మం గారు చెప్పిన విధానంగా మనకు అన్ని విధాలుగా అన్నీ జరుగుతూనే ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. జై శ్రీరామ్. శ్రీ మాత్రే నమః.